5వ వచనం నుంచి చదువుతున్నాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడాడు. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించున్నాడు. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచూ ఉండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుచూ నుండిరి. అలాగే 16వ అధ్యాయం అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 24వ వచనం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి సంకెళ్లను బొండవేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలను పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచు నుండిరి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఇంకొక మాట చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడను నేనే అని సర్వాధికారి దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహవాసంలోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమై పద్మాసు దీపంలో పరదేశి నైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. పిల్లరా, చదువుకున్న ఈ 3 పాఠ్యభాగాల్లో దేవుని యేసు ప్రభువును వెంబడించుతున్న శిష్యులను గురించి చదువుకున్నాం. పేతురు, అలాగే పౌలు, శీల, యోహాన్, వీరు 4 కూడా యేసుక్రీస్తు కొరకై సాక్ష్యమిచ్చుట కొరకై ఎన్నుకోబడినవారు. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత సమాధిని జయించి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటనలలో ఈ సంఘటనలు కూడా కనబడతాయి. సమాధికి మున్పు వీరెవరూ కూడా చెరసాలలో వెళ్ళలే. సమాధికి ముందు యేసు ప్రభుతో సహవాసం చేసి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఆనందించినప్పుడు ఈ 4 ఎక్కడ కూడా బంధకాలలో కనబడరు, ఎక్కడ కూడా ఉపద్రవంలో కనబడరు. అయితే తరచూ ఆ చోట ఈ చోట సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే యేసు ప్రభువును అయ్యా మేము నశించుచున్నామని అడిగినారే తప్ప ఇక వేరే సన్నివేశాలు కనబడవు. ఇక్కడ యేసు ప్రభు సమాధిని జయించి మరణమును ఓడించి పాపమును జయించి ఉన్నతమైన సింహాసనంపై కూర్చుండబడిన తర్వాత సమాధి తర్వాత జరుగుతున్న సంఘటన ఏంటంటే ఇప్పుడు ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చుచున్నవారు ఎలాగున్నారో చూడాలి. యేసు ప్రభువును నమ్ముకున్న మనమందరము కూడా ఈ భూలోక ప్రయాణంలో పేతురు ఎలాగూ ప్రభు కొరకై మరి ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని అంటే 12వ అధ్యాయంలో పేతురు ఎలాగున్నాడంట, అతడు నిద్రించుచూ ఉండెను అని 6వ వచనంలో చూస్తున్నాం. సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచూ ఉండెను అని రాయాలి. పేతురు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఉదయకాలం ఇంకా ఆయనను తీసుకొచ్చి శిరస్థేదన చేయాలి, హెరోదు చంపాలి. ఇంకా దాన్ని మరణ భయంకరమైన పరిస్థితులలో పేతురు ఉన్నాడు. ఇప్పుడు
మరణము అతనికి ఎప్పుడు సంభవిస్తుందో అతనికే తెలియని గడియలలో ఎక్కడున్నారంటే ఇద్దరు సైనికుల మధ్య ఉన్నాడు. అంటే అధికారుల మధ్య బంధించబడిన వాడిగా ఉన్నాడు. ఎవడైనా ఉదయకాలం చనిపోతామంటే రాత్రి అంతా నిద్రపోడు, ఎంతో దిగులుతో ఆలోచనతో ఇంకా నా జీవితం ముగిసింది అని ఒకలాంటి భయంకరమైన వేదనలోనికి వెళ్ళిపోతాడు. యేసు ప్రభుని నమ్మిన వాడు ఇక్కడ 12వ అధ్యాయంలో పేతురు ఏమన్నంటే, ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచు ఉండెను. ఇద్దరు సైనికులు 2 సంకెళ్ళు చక్కగా నిద్రపోతున్న దేవుని బిడ్డ పిల్ల. మరణము అతని ఎదుట కనబడతలేదు అతనికి. పౌలు దానిని ఏ వర్ణించినాడంటే, చావైతే నాకు లాభం. పేతురు ఏమనుకుంటున్నాడంటే, ఇక నన్ను ఏమైనా చేసుకొని ఏం చేసేది ఉంది నాకు అని చక్కగా నిద్ర దశలోకి వెళ్ళిపోయినాడు. పేతురు ఇంతకు మునుపు కూడా యేసు ప్రభు శ్రమలలో ఉన్నప్పుడు నిద్రపోయినాడు అని సువార్తల్లో మనం చూడగలం. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే మెలుకు ఉండండి, మెలుకుతో ప్రార్థన చేయనంటే నిద్రపోతున్నట్టుగా చూస్తున్నాం. పేతురు యేసు ప్రభును సిలువ వేసి ఆయనను చంపబోతున్నారు అని చెప్పి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ప్రాంగణంలో కూర్చొని ప్రాణభయంతో ఏమన్నాడంటే, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. దూరం నుండి వెంబడించినాడు అని రాయదు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదనే పరిస్థితిలో మరణము కొరకై మరణము సంభవిస్తుందని ఎంతో ప్రాకులాడినవాడు. అలాంటి వాడు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంట, ఉదయకాలం అతనిని చంపాలని అక్కడ రాయబడింది. 12వ అధ్యాయం 2వ వచనంలో చదివితే, అపోస్తల కార్యం యోహాను సహోదరైన యాకోబును ఖడ్గము చేత చంపించెను, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసి పేతురును కూడా పట్టుకునేను. ఏం చేసినాడంట, యాకోబును చంపినాడు ఏ రోజు అప్పటికే. మళ్ళీ ఏం చేసినాడంట, యూదులకు అది నచ్చిందని పేతురును కూడా బంధించినాడు. లోకంలో ఉన్న లోక ప్రజలకు మన మరణం ఎలాగుంటుందంట, చాలా ఆహ్లాదంగా కనబడుతుంది. దేవుని బిడ్డలు ఇక్కడ చంపబడినారు. యాకోబు ఖడ్గము చేత హతం చేయబడినాడు. అది ఎలాగూ బాగా కనబడిందంట యూదులకు అది ఇష్టమైందంట. యేసు ప్రభుని నమ్మిన వాడు ఈ భూలోకములో బ్రతకకూడదని ఇష్టపడతారు పిల్లలు. ఆ మాట అపోస్తల కార్యము 22వ అధ్యాయంలో కనబడుతుంది పిల్లలు. 22వ అధ్యాయం 22వ వచనములో అక్కడ పౌలును ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఎంత గంభీరంగా కనబడతాయో మనం చూడగలం. అపోస్తల కార్యం 22వ అధ్యాయం 22వ వచనంలో చక్కని మాట ఉంది. అక్కడ ప్రజలందరూ గుమ్ముకూడి పౌలు చెప్పే మాటలన్నీ విని అక్కడేమో ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుకదగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయుడని కేకలు వేసి. యేసు ప్రభుని గురించి ఎప్పుడైతే మన జీవితాల్లో నమ్మకమైన సాక్ష్యమును కలిగి ఎప్పుడైతే మనం యేసు ప్రభు కొరకై ఉన్నతమైన జీవితమును జీవించాలనుకుంటామో ఈ భూలోకం ఇష్టపడదు. సంఖ్యల చేత బంధించినారు పేతురు 2 సంఖ్యల మధ్య, ఇద్దరు సైనికుల మధ్య ఎంత భయంకరమైన పరిస్థితి. కానీ పేతురు ఎలా ఉన్నాడంట, నిమ్మలంగా నిద్రపోతాడు. ఎలాంటి ఉపద్రవం వచ్చినా, ఎలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా, మన మనసు ఆందోళన చెందినా కూడా మనం ఎలాగుండాలి అని అంటే ప్రశాంతమైన వాతావరణంలో మనం సాగాలి. ఇది చాలా కష్టం, చెప్తున్నా, నాకు కూడా ఎంతో కఠినమైన క్రియ. కానీ ఇక్కడ వాక్యములు ఏముందంటే, సైనికుల మధ్య, బంధకముల మధ్య ప్రశాంతంగా నిద్రపోతున్న దేవుని భక్తుడు. యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో కూడా మనకందరికీ కావలసిన వెలుగు ఏంటంటే ప్రశాంతంగా నిద్రపోయే ప్రశాంతమైన మనసు. అందుకే యేసు ప్రభు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తూ, ఇదిగో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని పిలువబడతారు అని రాయబడింది. సమాధానము అనేది చాలా ఇష్టమైన పదము బైబిల్లో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరికీ సమాధానము దయచేయడానికే వచ్చినాడు.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సమాధానపూర్ణుడై ఉన్నాడో పేతురు. నిద్రపోతూ ఉన్నాడు, ఏ తొందర లేక. ఏమైందంట, ఆయన నిద్రపోతుంటే నిద్రపోని వారు ఎవరంట? పరలోకములో దేవదూత నిద్రపోలేదు ప్రియుల. ఆ దేవదూత అక్కడ ఏం రాయబడింది అంటే, అతడు చెరసాలు నిద్రించుండగా మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుచుండగా ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరికి నిలిచెను. అతడు నిన్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పాడు. భక్తుడు చెరసాలలో నిద్రపోతామంటే పరలోకము మెలకువగా ఉంది. భక్తుడు భూలోకంలో శ్రమల పాలవుతామంటే పరలోకం నిలబడి నీ కొరకే ఆలోచిస్తూ ఉంటుంది, నీకు సహాయం చేయాలని ఎదురు చూస్తుంటుంది, నేను తప్పించాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమి జరగకపోతే పరలోకం నిన్ను పిలుచుకుంటుంది. దానికంటే సంతోషకరమైన చోటు లేదు, దానికంటే సంతోషకరమైన ప్రదేశం లేదు. మంచిగా నిద్రపోతుంటే దేవదూత వచ్చి అతనిని మరి వెనుకకు తట్టి ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడేను. ఆ సైనికులు ఏమైపోయినారంట, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసుకోండి. అతడు అంటాడు, అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుము అనేను. అతడు అలాగు చేసి తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనిని చెప్పాడు. చెరసాలలో నుండి బయటికి తీసుకుపోయాడు. దూత యొక్క సహాయం పెట్టాడు. మన కష్టాల్లో మన ఇబ్బందుల్లో దేవుడు మనకు సహాయం చేయాలని ఇష్టపడతాడు. కానీ మనం ఎలాంటి జీవితం జీవించాలంట, ప్రభు కొరకై ప్రశాంతమైన మనసు. ఒకడు మనల్ని చంపాలనుకున్నా, మనల్ని నష్టం చేయాలనుకున్నా, మనము ఎలాంటి పరిస్థితిలోనికి తీసుకొని వెళ్ళాలనుకున్నా కూడా ఇలాంటి అవస్థ చాలా అవసరం. ప్రభువుని నమ్ముకున్న మనందరికీ, నాకు కూడా ఇలాంటి వ్యవస్థ అవసరం. ఇది మనం చూడగలిగితే దేవుని అద్భుత కార్యాలు చూస్తాం. రెండో మాట అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇక్కడ పౌలు శీలలు అనే ఇద్దరు ఎక్కడున్నారంట, వీరు మరి మెసొపొతామియా అనే దేశంలో సువార్తను చెప్పడానికి వెళ్ళినప్పుడు వీరేం చేసినారంట, వారిని బంధించి కొట్టి వారిని చెరసాలలో వేసినారు అని రాయడం. వారు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వేయబడినారంటే, వారందరూ కూడా ఎలాంటి వారని చెప్తా ఉన్నట్టు 21వ వచనంలో రోమియులమైన మనము అంగీకరించుటకైనను నేను చేయుటకైనను కూడని ఆచారములను ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్న వారని చెప్పి. వీళ్ళెవరంట, పౌలు శీలలు గలిబిలి చేసేటోళ్ళంట. ఎవరిని గలిబిలి చేసినాడు? పట్టణమును గలిబిలి చేసేవాడు. యేసు ప్రభుని నమ్మినవాడు అధికారులకు భయం. యేసు ప్రభుని నమ్మినవాడు, యేసు ప్రభుని నమ్మిన వాడికి ఎవరైనా పట్టణస్థులకు కూడా భయమే. పిల్లలు అంటా ఉన్నారు, మీరు మన పట్టణమును గలిబిలి చేసేవారు. కనుక వీళ్ళు ఏం చేసినారంట, వారు చాలా దెబ్బలు కొట్టి 23వ వచనంలో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అక్కడ పేతురుతో ఇద్దరు సైనికులు ఉన్నారు. ఇక్కడ చెరసాల నాయకుడు వచ్చేసినాడు. ఇక అంటే బలమైన ప్రభావం కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి పౌలు శీలలను బంధించి చెరసాలలో వీరేం చేస్తూ ఉన్నారంట, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలను పాడుచుంది. దేవునికి ఏం చేస్తూ ఉన్నారంట, మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. రెండవది ఏమంట, కీర్తనలను పాడుచుంది. కీర్తన అంటే మనం ఇప్పుడు వింటున్న కీర్తనలు కావు ఇలా. ఇప్పుడు ఏ కీర్తన నువ్వు పెట్టుకొని మరి విన్నా కూడా నీకు మేలు చేస్తాడు, నీకు బాగు చేస్తాడు, నీ వస్త్రంలో మారుస్తాడు, నీకు పైగా నిలబెడతాడు, నేను హెచ్చుగా ఇస్తాడు, నీ కష్టాలు తీస్తాడు, ఇదే మాట్లాడతారు. కానీ దేవుని గొప్పతనముల గురించి కీర్తించే పాట కనబడదు. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని మహిమ ఎలాంటిదో, దేవుని ప్రభావం ఎలాంటిదో, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, యేసు ప్రభు ఎంత గనుడో ఈ పాటలు ఎవ్వరికి రావు. ఏమున్నా నీకు మేలవుతుంది, నీకు బాగు జరుగుతుంది, నీకే కానీ దేవుడు ఏమై ఉన్నాడో దేవుని కీర్తించే పాటలు ఏం చేస్తామంట,
కీర్తనలను పాడుతూ ఉండేది. సింగింగ్ హిమ్స్ అని రాయబడి. కీర్తన అనేది అనుభవంలో నుండి వచ్చేది పేరు. మన బైబిల్ గ్రంథంలో చూస్తే 156 కీర్తనలు కనబడతాయి. 50 కీర్తనలు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్కొక్క కీర్తన చూస్తే ఆ కీర్తనకారుడు 90వ అధ్యాయంలో అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములే నిరంతరము. దేవుడు స్తుతించబడాలని కీర్తనలు రాసినాడు. దేవుడు మహిమపరచబడాలని కీర్తనలు రాసినాడు. శ్రమలలో నుండి వెళ్తూ ఉంటే వాళ్ళ శ్రమలను వర్ణించుకుంటూ గొప్ప గొప్ప క్రియలను చేయవాడు దేవుడు అని మాట్లాడి. సౌలును మరి ఇక్కడ శీల, వీళ్ళిద్దరిని కూడా పౌలు శీలలు ఏం చేస్తూ ఉన్నారంట? కీర్తనలను పాడుతూ ఉండేది. ఎవరు వింటున్నారంటే వీరు పాడేది ఖైదీలు వింటున్నారు అని రాడు. మరి ఏం పాడుతున్నారట? వారు ఏం పాడుతున్నారు? ఖైదీలు వింటున్నారు, చెరలో ఉన్నవాడు వింటున్నాడు. నువ్వు పాడే పాట నువ్వు ఉన్న పరిస్థితులలో నీకు తీసుకురాగలిగే గొప్ప వెలుగు, సమాధానం ఏంటంట? కీర్తనే ప్రియుల. ప్రార్థన ఒకటి, రెండవది ఏంటంట? కీర్తన. కష్టం ఉందా? చెరసాలలో లాంటి వాతావరణంలోనికి వచ్చేసినావా? భయంకరమైన ప్రభావంలో ఉన్నావు, ప్రార్థన చెయ్యి, వెంటనే పాట కూడా పాడు. చూడు ఎంత సమాధానం అయిపోతుందో మనసు. పేతురు ఎక్కడున్నాడంట? నిద్రపోతున్నాడు. ఆయన చక్కగా ప్రశాంతంగా ఉన్నాడు. నాకెందుకు? దేవుడు చూసుకుంటాడు. పౌలు శీలలు ఏం చేస్తా ఉన్నాడు? భద్రపరిచి వారిని చెరసాలలు వేసి కొట్టి అలాగ చేసినా కూడా వాళ్ళు ఎలాగున్నారంట? వారు నెమ్మదిగా దేవుని కీర్తించుచు ప్రార్థించుచు ఉన్నారంట. ఏదైనా కష్టం వచ్చిన ప్రియులారా మొట్టమొదటి పని ఏంటంట? ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేయరా? అన్ని సమస్యలు అంటే ప్రార్థన చేయగానే అన్నీ మారిపోతాయంటే మారకపోవచ్చు, కొన్నిసార్లు మారవచ్చు. దేవుని యొక్క అద్భుతమైన శక్తి మనకు తెలియదు, కానీ ప్రార్థించడం అవసరం. రెండవది ఏంటంట? కీర్తించడం అవసరం. ఈ రెండు విశ్వాసీ లక్షణాలు కష్టమైన పరిస్థితులలో ఇక్కడ చేయించిన ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంతో ఘనంగా కనబడుతున్నాయి. చివరిగా మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుకున్నాం పిల్లలు. అక్కడ కూడా భక్తుడైన యోహాను తనను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే అక్కడ మాట ఏంటంటే మీ 9వ వచనం, 8-9 వచనాలు, మీ సహోదరుడును యేసును బట్టి కలిగిన శ్రమలోను రాజ్యంలోను సహవాసంలోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమై యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమై పద్మాసు ద్వీపములో పరవాసినైతిని. బానిష్ యోహాను ఇప్పుడు ఎక్కడున్నాడంట? పద్మాసు ద్వీపంలో వెలివేయబడిన వాడు. అంటే శిక్షగా అతనిని ఎక్కడ పడేసినంట? ఆ లోక ప్రజలు రోమీలు తీసుకొని పోయి ఒక ద్వీపంలో అతను ఒక్కరిని అక్కడ వదిలేసినారు. ఎవడు ఉండడు పలకడానికి, ఎవడు ఉండడు మాట్లాడడానికి. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే కలుపుకుంటున్నాడు, నేను మీ సహోదరునయ్యా, నేను ద్వీపంలో ఉన్నా, నేను ఒక భయంకరమైన చోట్లో ఉన్న మీ సహోదరుడును, యేసు ప్రభువును బట్టి శ్రమలో, ఆయన రాజ్యములో, ఇంకేమంటా ఉన్నాడంట? సహవాసములో పాలివాడని. నేను ఒక్కడిని కాను, ఇంత దూరం వచ్చినా కూడా, నేను ఇదిగో నన్ను బహిష్కరించినా కూడా, నన్ను తడిపారు చేసినా కూడా నేను ఎలాగున్నానంట? మీ సహోదరుడు. యేసు ప్రభు సహవాసం కొరకై, ఆయన రాజ్యము కొరకై పాలివాడనైన నేను వాక్యము నిమిత్తం అని రాయబడింది. ఏమంటున్నానంట? వాక్యము నిమిత్తమై, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమై పద్మాసు ద్వీపములో. పిల్లరా, నువ్వు నమ్మకంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన వాక్యమును గైకొని నడిచినట్లయితే నువ్వు ఎలాగైపోతావంట? ఒంటరి వాడైపోతావు. ఎవడు ఉండడు నీతో పాటు? నీ వాక్యమును అంగీకరించేవాడు ఉండడు, నీతో సహవాసం చేసేవాడు ఉండడు, నీతో సాగేవాడు ఉండడు. ఎందుకంటే వాక్యమునకు చోటు ఇచ్చినప్పుడు జరిగేది అవే పరిణామాలు ప్రేమ. ఎప్పుడైతే దేవుని వాక్యమునకు చోటిస్తామో, ఇక్కడ రాయబడింది, అతడు దేవుని వాక్యము నిమిత్తమై యేసును గురించి సాక్ష్యము నిమిత్తమై, అదిగో నేను దేవుని వాక్య నిమిత్తమై అని అంటాను. ఈ రెండింటిని బట్టి పద్మాసు ద్వీపంలో నేనేమైనానంట? పరవశుడనైనా, పరవాసిగా ఉన్నాను. అయితే ఆ పరవాసినైనా ఏం చేస్తానంట? పరవాసినై
అక్కడ రాయబడింది ప్రియులారా, ప్రభువు దినమందు ఏమై ఉన్నాడంట? ఆత్మవశుడనై ఉంచి. అంత గొప్ప మాట ప్రియులారా. ఇది నన్ను తగిలింది. ఈ నలుగురిని చెరసాలలో ఉన్న మాటలు అనేటివి తలస్తూ ఉంటే పేతురు నిద్రపోతూ ఉన్నాడు. అది ఒక దిశ. పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పడతారు, అదొక దశ. కానీ ఇక్కడ ఏమైనా చెరసాలలో ఉండి ఆత్మవశ్యుడనైతే ప్రభు దినమునందు అంటున్నాడు. చెరసాలలో ఉన్నవాడు ప్రభు దినములు ఎలాగున్నాడంట? నేను ఒక్కడనే ఉన్నాను, ముగ్గురమే ఉన్నాము, నలుగురమే ఉన్నాము, ఇదిగో ఎవ్వరూ లేరు అనే బలహీనమైన పరిస్థితిలో ఎదురుకొచ్చినప్పుడు ఎలా ఉండాలంట? అక్కడ రాస్తా ఉన్నాడు, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, బూరధ్వని వంటి గొప్ప స్వరమును నేను వింటిని. ఏం చెప్తానంట? జరగబోయే సంగతులు నీకు చెప్తారు. రాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు లీనమైపోతావో, దేవునితో మాట్లాడుకుంటూ దేవునితో సహవాసం చేస్తామంటావో, దేవుడు నీకేం చెప్తాడంట? సంగతులు బోధిస్తాడు. ప్రియుల, నలుగురు మధ్యలో ఉంటే దేవుడు ఏం బోధించాడంటే బోధించడు. ఎప్పుడైతే ఒంటరి వాడవైతావో, మోషే 40 దినాలు 40 రాత్రులు పర్వతం మీద, హోరేబు పర్వతం మీద ఉంటే కిందన్న ప్రజలందరూ ఏమన్నాడు? మోషే అనేవాడు ఏమాయనో. మోషే ఏమైనాడంటే దేవుని వాక్య నిమిత్తమై హోరేబు పర్వతం మీద దేవునితో కిందున్న వాళ్ళకి ఏమైందంట? మోషే అనేవాడు ఏమాయనో, యోహాన్ అనువాడు ఏమాయనో లోకానికి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంట? దేవుడు అతనితో ఇదిగో నీవు చూచుచున్నది పుస్తకములో రాసి అని అంటావు. నువ్వు చూస్తున్న అన్నీ చూపిస్తా ఉన్నాడు దేవుడు. ఇలాగూ జరుగుతుంది, ఇలాగూ జరుగుతుంది, ఇలాగూ జరుగుతుందని ఎవరికి చెప్తానంట? పరవాసీనైన వానికి చెప్తా ఉన్నాడు, చెరలోనున్న వానికి చెప్తా ఉన్నాడు, బంధకములలో ఎవరు తోడు లేనటువంటి వానికి దేవుడు సంపూర్ణంగా జరగబోయే సంగతులు తెలియజేస్తాం. కనుక ప్రియులారా, మనము ఒంటరి దశలోనికి ఏకాకులమైపోయినప్పుడు, బలహీనమైనప్పుడు, మన జీవితాల్లో మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, కఠినమైన వాతావరణం వచ్చినా సమాధానంతో ఉండాలి, ప్రార్థించే గుణం ఉండాలి, కీర్తించే గుణం ఉండాలి. 4వది ఏంటంట? అదిగో దేవుని కొరకై ఆత్మవశులమై ఆయన వాక్యము నిమిత్తమై సాగాలి. అందుకే అతనితో చెప్తూ ఒక మాట అన్నాడు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మరి ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తాడు. 3వ అధ్యాయం 8వ వచనం ప్రకటన, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఏమంట? 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును. ఎరిగేమంటావు అనంట? నీకున్న శక్తి కొంచెమే, నీకున్న శక్తి కొంచెమే నినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు గనక ఇదిగో నీ ఎదుట ఏమంట? నీ ఎదుట ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును కూడా వేయనేరడు. యోహాను తీసుకపోయి ఏం చేసిరంట? పద్మాసు దీపంలో బంధిస్తే ఈయనకి ఏముండదురా అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసినంట? తలుపులు తెరిచినాడు. ఇలా ఎలాంటి తలుపులు అంట? ఎవ్వడు వేయలేనటువంటి తలుపులు, ఎవ్వడును కూడా ముయ్యలేనటువంటి తలుపులు. పేతురు అనుకున్నాడు అయిపోయింది నా పరిస్థితి, ఇంకా ఇది ప్రభు దగ్గరికి చేరుదాం అనుకున్నాడు. కానీ ఆయన తలుపులు తెరవబడ్డాయి. పౌలు శీలలను చెరసాలలో వేసి బాగా కొట్టినారు. ఇంక అయిపోయింది అంటే వాళ్ళు ప్రార్థన చేసి కీర్తనలు పాడినారు, తలుపులు తెరవబడినాయి. ఈయన పద్మాసు దీపంలో దేవుని సన్నిధిలో పరవశుడై ఆత్మవశుడై ప్రభు దినమునుంటే ఏం తెరవబడిందంట? పరలోకపు తలుపులు తెరవబడ్డాయి. ఎంత గొప్ప భాగ్యం! కనుక ప్రియులారా, అధైర్యపడక, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద లార్డ్. ప్రభువునందు మన మనసు ఉంచాలి, ప్రభువునందు మన తలంపులు ఉంచాలి. ప్రభువుతో మనం సాగినప్పుడు ఆయన తలుపులు తెరిస్తే ఎవడు ఇక ముయ్యడు, ఎవడు మరలా ముయ్యలే. పేతురు మరలా చెరసాలలోకి పోలే, దూత తెరిచిన తర్వాత. పౌలు శీలలు మరలా ఇంకా చెరసాలలోనికి వెళ్ళలేదు.
వారు మళ్ళా కొట్టబడినారని దేవుని గ్రంథంలో కనబడదు ప్రియుల. కానీ దేవుని భద్రత పౌలుకు లభించింది. పేతురు వీరందరూ మరలా హతసాక్షులైనారు. వీరందరూ మరలా చంపబడినారు. కానీ వారి కష్టాల్లో ఎవరున్నారంట? ప్రభువు ఉన్నాడు. అందుకే ఈ మాట మరి పౌలు రాస్తూ మరి చివరిగా పలికినాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మనకు ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా కూడా, మనకు ఎంత భయంకరమైన మరి ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో నిలబడాలంటే పౌలు అంటాడు, ఇదిగో అందరూ నన్ను విడిచిపోయినాను, నా ప్రక్కను ప్రభువు నిలిచి నన్ను బలపరిచెను అని అంటాడు. ఎలాంటిదంట? అందరూ ఆయన విడిచిపోయినారు అని మాట్లాడతాడు పౌలు. మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదిగో నా ప్రభువు నా ప్రక్కన నిలబడి నన్ను బలపరిచెను అని అంటాడు. కనుక పిల్లలు, యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో మనం ప్రభు కొరకై నమ్మకంగా, అదిగో గొప్ప భక్తి జీవితమును కలిగి ప్రభు కొరకై అందరూ మనం విడిచిపెట్టి వెళ్ళినా కూడా, అందరూ మనల్ని త్రోసిపుచ్చినా కూడా పౌలు అన్నట్టుగా నా ప్రభు నా ప్రక్కలో నిలిచి నన్ను బలపరిచాడు. వెన్ను తట్టినాడు, పేతురు వెన్ను తట్టినాడు. చెరసాల నాయకుడు మారు మనసు పొందినాడు. యోహానుకు గొప్ప దర్శనమునిచ్చినాడు. ప్రభు అంటున్నాడు, నేను నీ ప్రక్కలో నిలబడి ఉన్నాను అని అంట. కనుక ఆ ధైర్యమును కలిగి ప్రభు కొరకే ముందుకు సాగు. దేవుడి మాటను మన కొరకే తీయించు.